ప్రభునామన చేరవచ్చిన మీకు అందరికీ కూడా మధుబాబు మిస్ట్రీస్ తరపున శుభాభివందనాలు. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవాళ్ళం ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించుకుందాం. ఆత్మతో సత్యం ఆరాధించుకుందాం. ఇవాళ పాటిన ధ్యానాంశం ఏంటంటే కీర్తనలు 23 అధ్యాయం 5వ వచనం. కీర్తనలు 23 అధ్యాయం 5వ వచనం చూద్దాం. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదు, నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. గిన్నె నిండి పొర్లిపోయే అనుభవం దేనిలో ఉంటుందంటే మనకు ఆత్మీయంగా బలపడటంలో గిన్నె నిండి పొర్లిపోయే అనుభవం ఉంటుంది. దీనిలో మనకి ఇంకో విషయం ఏంటంటే గిన్నె నిండిని పొరిపోయి నూనెతో నిండి పొర్లిపోతుంటే నూనె అంటే దేనికి సదృశ్యం అంటే పరిశుద్ధాత్మ నింపుదలకు సాదృశ్యం. అభిషేకానికి దాని నూనెను ఉపయోగిస్తారు ఆత్మీయంగా దీనిలో. కాబట్టి ఇక్కడ ఆత్మ విషయం ఆలోచిస్తే హన్నా ఒక సందర్భంలో ఏం మాట్లాడతారంటే ఆత్మలో ఆవిడ ఆత్మీయంగా ప్రార్థిస్తూ ఉంటుంది. దీనిలో ఆ వాక్యం చూద్దాం. ఆ వాక్యం ఏంటంటే దీనిలో 1 సామెతలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం చూసినట్లయితే, బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయొచ్చు, బహుగా ఏడ్చుచు, సైన్యములకు అధిపతి యెహోవా నీ సేవకురాలనైనా నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలనైనా నన్ను మరొక జ్ఞాపం చేసుకొని నీ సేవకురాలనైనా నాకు మగపిల్లను దయచేసినట్ల వారి తల మీద క్షౌరపు కత్తి అన్నిటికీ రానియక వాడు బ్రతుకుదనంటను నేను వారిని యెహోవాగు నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకున్నాను. ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేస్తుండగా ఏలి ఏం చేస్తాడంటే దీనిలో షిలోహు మందిరంలో పోయి కూర్చొని ప్రార్థన చేస్తాడు. అక్కడ కాపురు ఎవరంటే యాజకుడు ఎవరంటే ఏలి. అప్పుడు ఏలి ఏం చేస్తాడంటే ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేస్తుండగా ఏలి ఆమె నోరు కనిపెట్టి చూడను, ఏలైనగా హన్నా తన మనసులో చెప్పుకొని చూడను. ఆమె పెదవులు మాత్రం కలుచుండి ఆమె స్వరం వినబడక ఉండను. కనుక ఏలి ఆమె మత్తురాలై ఉన్నది అనుకొని, ఎంతవరకు నీవు మత్తురాలు అయిందువు, నీ ద్రాక్షారసము నీ వద్ద నుండి తీసివేయము అని చెప్పగా, హన్నా అది కాదు నా ఏలినవాడా, నేను మనోదుఖము గలదాన్నై ఉన్నాను, నేను ద్రాక్షారసమునైనా మద్యమునైనా పానం చేయలేదు, కానీ నా ఆత్మ యెహోవా సన్నిధిని కుమ్మరించున్నాను. అయితే అక్కడ దేవుడు అప్పుడు ఏమంటాడంటే నీ సేవకురాలనైనా నన్ను పనికిమాలిన దానిగా చూద్దు, అత్యంతమైన కోప కారణమును బట్టి బహు నిట్టూర్పులా విడుచు నాలో నేను దీన్ని చెప్పుకొంచుండి. అంతటి ఏలి ఏమంటాడంటే నీవు క్షేమంగా వెళ్ళము, ఇజ్రాయెల్ దేవునితో నీవు చేసుకున్న మనవే ఆయన దయచేయను కాగా దయచేయను గాక అని ఆమెతో చెప్పగా, ఆమె అతనితో నీ సేవకురాలు నేను నీ దృష్టి కృప పొందును గాక అని. కాబట్టి ఇక్కడ దీనిలో ఏమవుతుందంటే 20వ వచనంలో ఏం చెప్తాడంటే 20వ వచనంలో, కనుక హన్నా గర్భం ధరించి దినములు నిండినప్పుడు ఒక కుమారుని కని నేను యెహోవాకు మొక్కుకొని వీడిని అడిగితే వాని సమయాలను పేరు పెట్టిన. అంటే ఇక్కడ ఏం చేస్తానంటే వచ్చి తనకు సంతానం లేమితో బాధపడుతుంటుంది. హన్నా భర్త పేరు ఎల్కానాకి 2 భార్యలు, హన్నా పెనిన్నా 2 భార్యలు. పెనిన్నాకి సంతానం లేదని పెనిన్నాని చేసుకుంటాడు. పెనిని ఏం చేస్తున్నారు, సూటిపోటు మాటలతో బాధిస్తూ ఉంటే ఇవిడు దుఃఖాక్రాంతురాలై షిలోహు మందిరంలోకి వచ్చేసి ప్రార్థన చేస్తూ ఉంటుంది. ఆ ప్రార్థన చేసే సందర్భంలో ఏంటంటే ఆవిడ కొంచెం పెదవులు కదులుతూ ఉంటాయి, కానీ మనో దుఃఖంతో బాధపడుతూ ఉంటుంది. దీన్ని ఏలి యాజకుడు ఏం చేస్తాడంటే అడుగుతాడు, ఎందుకు నువ్వు దుఃఖాక్రాంతురాలకు నువ్వు తాగి మత్తువర్ధాయిపోయి ఉన్నావా అంటే, కాదు నాయన, నా మనసు వేదన దేవునికి వెళ్ళపరుచుకుంటున్నాను కాబట్టి నా సంతానం లేమితో బాధపడుతున్నానని చెప్తే, అప్పుడు ఏలి ఏమంటాడంటే నీ ప్రార్థన దేవుడు ఆలకించాడు, నీ మనవి తీరుస్తాడని చెప్పని చెప్తాడు. అప్పుడు సంతోషంగా తర్వాత ఆవిడకి దీనిలో ఈ 20వ వచనంలో గనుక అన్న గర్భం ధరించి దినములు నిండిన తర్వాత కుమారుని కంటది. ఆ తర్వాత మళ్ళీ అన్నకి మళ్ళీ సంతానం ఇస్తాడు దేవుడు. మళ్ళీ అన్నకి తర్వాత సంతానం ఇస్తాడు, ఇద్దరు కుమార్తెను కూడా ఇస్తాడు. అక్కడ తర్వాత ఇతను తీసుకొచ్చి ఏం చేస్తాడు, చర్చిలో ప్రతిష్ఠ చేస్తాడు. అంటే ఆత్మీయంగా మనం ఏదైనా అడిగితే, ఆత్మానుసారంగా దుఃఖాక్రాంతులై మనం ఏదైనా అడిగితే తప్పనిసరిగా దేవుడు మన ఆలకిస్తాడు, మన కోరిక సిద్ధింపజేస్తాడు. దీనిలో ఆత్మీయంగా అభివృద్ధి చెందే అనుభవం. దీనిలో మనం ఏంటంటే మన ఆశీర్వాదం అధికము కావాలి అని అంటే మొట్టమొదటి అనుభవం ఏంటంటే ఆత్మీయంగా అభివృద్ధి పొందాలి.
ఇక్కడ హన్నా కూడా ఆత్మీయంగా బలపడింది కాబట్టే ఆ దేవుడిని వేడుకుంది కాబట్టి హన్నాకి సంతానాన్ని ఇచ్చాడు దేవుడు ఆశీర్వదించి. అంటే మనం ఏదంటే ఆశీర్వాదాలు పెంచుకోవాలి, ఆశీర్వాదాలని పొందుకోవాలంటే తప్పనిసరిగా ఆత్మీయంగా అభివృద్ధి చెందే వారంగా ఉండాలి. దానిలో ఈ నిన్న గిన్నె నిండి పొర్లుచున్నది అనేటువంటి దానికి వచ్చేటప్పటికి దీనిలో గిన్నెలో నూనె అనేటువంటి అభిషేకానికి గుర్తు. ఇక్కడ దీనిలో మనకి ఇంకో చిన్న విషయం చూసినట్టు అభిషేకానికి గుర్తులో మొదటి శామ్యూలు రాసిన పత్రిక మొదటి శామ్యూలు 10వ అధ్యాయం 1వ వచనంలో మొదటి శామ్యూలు 10వ అధ్యాయం మొదటి వచనం ఏం చేస్తాడంటే ఈ సౌలుని ఇతను సమూయేలు అభిషేకం చేస్తాడు. మొదటి శామ్యూలు రాసిన మొదటి పత్రిక శామ్యూలు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం చూద్దాం. శామ్యూలు రాసిన మొదటి పత్రిక శామ్యూలు 10వ అధ్యాయం 1వ వచనం. అప్పుడు సమూయేలు తైల బుడ్డి పట్టుకొని సౌలు తల మీద తైలం పోసి అతను ముద్దు పెట్టుకొని యెహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్థ్యం మీద అధిపతిగా నియమించున్నాడు అని ఎలాగూ సెలవిచ్చాను. నూనె దేనికంటే అభిషేకానికి సాదృశ్యం, అంటే ఆశీర్వదించాల్సిన సాదృశ్యం. ఇక్కడ సౌలు ఏం చేస్తాడంటే అప్పుడు వీళ్ళకి మొట్టమొదట్లో ఇజ్రాయలీస్కి ప్రవక్తల ద్వారా నడిపించాడు, తర్వాత న్యాయాధిపతుల ద్వారా నడిపించారు. న్యాయాధిపతులు అయిపోయిన తర్వాత వీళ్ళు ఏం చేశారంటే మాకు రాజులు కావాలని కోరుకుంటారు. అప్పుడు ఏం చేస్తారంటే దాని సందర్భంగా రాజుల వలన కొన్ని ఇబ్బందులు ఉంటాయని వీళ్ళు చెప్పినప్పటికీ వెనకపోయి మాకు కావాల్సి కంపల్సరీ రాజు అనేటప్పటికి అప్పుడు ఏం చేస్తాడంటే దేవుడు సౌలుని చూపిస్తాడు. అప్పుడు సౌలుని ఏం చేస్తాడంటే సమూయేలుని పంపించి సౌలుని అభిషేకిస్తాడు. నూనెతో అభిషేకం చేసిన తర్వాత సౌలుని ఇజ్రాయెల్ దేశానికి రాజుగా ఎంపిక చేస్తాడు. ఆ తర్వాత ఇంకో సందర్భం కూడా ఏం జరుగుతుందంటే సౌలు దీనిలో రాను మొట్టమొదటిలో దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉన్నాడు, కానీ రాను ఏమయ్యాడంటే దేవుని మీద భయభక్తులు లేకపోగా దేవుని తన అవసరాలతో దేవునితో విచారణ చేయకుండా ఏం చేస్తాడంటే సొంత నిర్ణయాలు తీసుకుంటాడు. సొంత నిర్ణయాలు తీసుకొని ఏం చేస్తాడంటే తను చివరిలోకి వచ్చేటప్పటికి మొదటి శామ్యూలు ఇందులో చివరి అధ్యాయంలోకి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే 31వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి ఇక్కడ 10-11 వచనాల్లో వారు ఆయుధములను తర్వాత సౌలు చేసిన దానికి వారు చివరికి సౌలు ఏం చేస్తాడంటే తనకై తానే దేవుని విచారించకపోవటం వల్ల దేవుడు మొత్తుతాడు. మొత్తి ఏం చేస్తాడంటే అతనే ఇక్కడ ఏం చేస్తాడంటే ఇతను దీన్ని చెప్తా సౌలు తనకై తన ఆత్మహత్య చేసుకుంటాడు. చచ్చిపోతాడు. దేవునికి వ్యతిరేకంగా నడుచుకున్నాడు కదా, దేవునికి అవిధేయుడయ్యాడు కదా, అందువల్ల తనకై తన ఆత్మహత్య చేసుకుంటాడు. తర్వాత ఏం చేస్తాడంటే ఈ నూనె అనేటువంటిది అభిషేకానికి గుర్తుగా దీనిలో ఇంకో వాక్యం చూద్దాం. మొదటి శామ్యూలు 16వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. మొదటి శామ్యూలు 16వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే అంతా యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చాను, ఇజ్రాయెల్ మీద రాజుగా ఉండకుండా నేను విసర్జించిన సౌలుని గురించి ఎంతకాలం దిక్కింతు? నీ కొమ్మును తైలంతో నింపుము. బెత్లెహేమీయుడైన యెషయా వద్దకు నిన్ను పంపుతున్నాను, అతని కుమారుల్లో ఒకరిని నేను రాజుగా నియమించను. కాబట్టి ఇక్కడ సౌలుని పక్క పెట్టేశాడు. ఎందుకంటే దేవునికి ఎప్పుడైతే అవిధేయత చూపించే దేవుని పట్ల అవిధేయత కలిగి ఉన్నాడో అతను పక్క పెట్టేశాడు. తర్వాత ఏం చేశాడంటే ఇజ్రాయెల్ రాజుగా ఉండటానికి ఇక్కడ యెషయా కుమారుడైన దావీదుని ఎంచుకుంటాడు. అక్కడ సందర్భం చూద్దాం. యెషయా కుమారుడు దావీదు
1 శామ్యూయలు 16 అధ్యాయం. ఎక్కడికి వస్తాడంటే తర్వాత ఇక్కడ యశ్ఐ దగ్గరికి వస్తాడు. యశ్ఐ దగ్గరికి వచ్చిన తర్వాత యశ్ఐ దగ్గర ఏం జరుగుతుందంటే ఈయన వచ్చేటప్పటికి అతను సమయలు ప్రవక్త కాబట్టి రావాల్సిన వస్తాడు. ఈ మంచి కోసం వస్తున్నాడు, చెడు కోసం వస్తున్నాడు, చెడు జరుగుతుందో అనే అభిప్రాయాలతో వీళ్ళు ఉంటుంటారు. అందువల్ల ఆయన వచ్చేటప్పుడు ఏం చేస్తాడు, సమాధానంగా వీను వచ్చాడు, వాళ్ళ దగ్గరికి వచ్చాడు. బెత్లెహేముకి వచ్చినప్పుడు ఆ ఊరి పెద్దలు అతను రాక భయపడి సమాధానంగా వచ్చున్నావా అని అడుగగా అతడు సమాధానంగానే వచ్చి తిని మీరు శుద్ధులై నాతో కూడా బలికి రండని చెప్పి యెషయాని అతని కుమారులను శుద్ధి చేసి బలి అర్పించాం. ఆ తర్వాత ఏమైంది, నిజంగా యెహోవా అభిషేకించువాడు ఆయన ఎదుట నిలిచి ఉన్నాడని అనుకోను. అయితే అక్కడ ఏమనుకుంటాడంటే ఈయనకున్న కుమారుల్లో యెషయాకి ఎంతమంది కుమారులు, సమూయేలుతో ఇలా సెలవిచ్చాను. అతను మొట్టమొదటిలో ఎవరున్నారు ఇక్కడ ఈయన యెషయా కుమారులు? మొట్టమొదట అబీనాదాబ్ ఉన్నాడు, తర్వాత రెండోవాడు ఏమన్నా యెషై ఉన్నాడు, మూడోవాడు ఏమన్నా అట్లా యెషై. తర్వాత వీళ్ళు కుమారులందరినీ కూడా వరుస అబీనాదాబు యెషై వీళ్ళందరినీ పిలిపించి ఏం చేస్తాడంటే వరుసనే చూస్తాడు. అందులో ఇక ఏం చేస్తాడంటే సౌలు ఏమనుకుంటాడంటే యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చాను. ఇతను సమూయేలు అనుకుంటాడు, ఏలీయాబును చూచి నిజంగా యెహోవా అభిషేకించువాడు ఆయనే మొదట నిలిచి ఉన్నాడు అనుకున్నాడు. కానీ అక్కడ దేవుడు ఏం చేశాడంటే దీనిలో యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చాను, అతని రూపమును అతని ఎత్తును పెట్టకము, మనుషులు లక్ష్యపెట్టు వాటిని యెహోవా లక్ష్యపెట్టడు. నేను అతను త్రోసివేసి ఉన్నాను, మనుషులు పైరూపమును లక్ష్యపెట్టుదురు కానీ యెహోవా హృదయమును లక్ష్యపెట్టును. కాబట్టి ఈయన రాజుకు అర్హత లేనివాడుగా ఉన్నాడు. అట్లాగే తర్వాత అందరూ లేనివారుగా ఉన్నారు. చివరికి ఏమవుతుందంటే యెషయాని అడుగుతాడు, వీళ్ళెవరిని కూడా దేవుడు తీసుకోడు, రాజుగా అంగీకరించడు. చివరికి అప్పుడు అడుగుతాడు యెషయాని అడుగ్గా ఇంకనూ కడసారి వాడు ఉన్నాడు, అయితే వాడు గొర్రెలు కాయుచున్నాడని చెప్పాను. అందుకు సమూయేలు నువ్వు వాడిని పిలిపించుము, అతడికి ఇక్కడికి వచ్చే వరకు మనం కూర్చుందామని యెషయాతో చెప్పగా అతడు వారిని పిలిపించి లోపలికి తోడుకొని వచ్చును. అతడు ఎర్రని వాడును చక్కని నేత్రము గలవాడును చూచుటకు సుందరమైన వాడునై ఉండెను. అతడు రాగానే నేను కోరుకున్న వాడు ఇతడే. దేవుని నుంచి మాట వస్తుంది, స్వరం వినపడుతుంది, ఇతను నేను కోరుకున్నవాడు ఇతడే. అప్పుడు ఏం చేస్తా అంటే ఇతడే నీవు లేచి ఆయన్ని అభిషేకించమని యెహోవా సెలవిచ్చాడు. అక్కడ ఏం చేశాడంటే ఇక్కడ దేవుడు ఆయనకున్నట్టు అభిషేకున్న కుమారుల్లో అంతమంది కుమారులు కాదని ఏం చేస్తాడంటే దేవుడు ఎంచుకున్న కుమారుడు ఎవడు? దావీదు. కాబట్టి దావీదు గారు అభిషేకం చేశాడు. అంటే నూనెతో అభిషేకం, నూనె అంటే దేనికి సారంటే ఆత్మాభిషేకం కానీ గుర్తు. కాబట్టి దావీదుని అభిషేకం చేసి దేవుడిని ఏం చేశాడు? రాజుగా పూజ చేశాడు. తర్వాత దీనిలో ఇంకోటి ఏంటంటే మనకి ఇక్కడ దీనిలోకి మనకు ఇంకో విషయం గమనించాల్సింది ఏంటంటే హృదయంలో సమాధానము శాంతి పొంగి పొరలు ఉండేటువంటి అనుభవం కావాలి మనకి. అంటే అది ఎట్లా వస్తుందంటే హృదయంలో శాంతి సమాధానం పొంగి పొరలే అనుభవం ఎట్లా వస్తుందంటే ప్రార్థన ద్వారానే వస్తుంది. శాంతి సమాధానం దేవుని నుంచే వస్తుంది. అందులో దీనిలో చెబుతాడుగా యెషయా 6:9 ఏం చెబుతాడంటే ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడు, దేవుడు, నిత్యుడు తండ్రి, సమాధానకర్తగా అధిపతి అని చెప్పాడు. సమాధానకర్త ఆయనే. కాబట్టి శాంతి సమాధానాలు ఎవరి నుంచి వస్తాయి? మనకు ప్రభువు నుంచి రావాల్సిందే. అందువల్ల మనం ఎట్లా ఉండాలంటే ఆత్మశుద్ధిగా ఉండాలి. ప్రార్థన అది ఎట్లా వస్తుంది? ప్రార్థన ద్వారా వస్తుంది. ఆత్మశుద్ధి లేకపోతే మనం ఏది చేయలేం. దేవుని యొక్క సహవాసం మనకు ఉండదు. కాబట్టి నేను పరిశుద్ధుని కనుక మీరు కూడా పరిశుద్ధులుగా ఉంటేనే నా సన్నిధానానికి రాగలుగుతారని సెలవిస్తాడు. అందువలన ఇక్కడ ప్రార్థన ఉండాలి ముఖ్యంగా. దీనిలో సామెతలు 3:1-4 చూద్దాం. సామెతలు 3:1-4 చూద్దాం. నా కుమారుడా, నా ఉపదేశం మరొకము, నా ఆజ్ఞలు హృదయపూర్వకంగా గైకొనుము.
అవి నీకు దీర్ఘాయువును సుఖజీవంతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలుగజేయాలి. అంటే తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదం ఐశ్వర్యాన్ని ఇస్తుంది. తల్లిదండ్రులకు లోబడి ఉండాలి. ఇదే భూమి మీద దీర్ఘాయుషవంతుడు తల్లిదండ్రులకి సన్మానించమని సెలవిచ్చాడు కదా. కాబట్టి ఇక్కడ తల్లి ఏం చెప్తుంది, నా కుమారుడ నా ఉపదేశమును మరొకము, నా ఆజ్ఞలకు హృదయపూర్వకంగా గైకొను. అవి దీర్ఘాయువును సుఖజీవంతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలుగజేయాలి. కాబట్టి మనం ఎట్లా ఉండాలంటే తల్లిదండ్రుల యొక్క దీవెనలు మనకు తప్పనిసరిగా అవసరం అవుతాయి. తర్వాత దీనిలో ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 6-9 వచ్చిన చూస్తుంటే దేవుని వాక్యం ఎలాంటిదంటే బలమైంది, శక్తివంతమైంది. ఆయన మన త్రోవకు దీపం, త్రోవకు వెలుగై ఉంటుంది. దీనిలో ఈ మాట చెప్తాడు చూడు, చూడండి 119 కీర్తన 119లో కీర్తన 119 105 వచనం చూద్దాం. 119 105 వచనంలో నీ వాక్యము నా పాదముల దీపము నా త్రోవకు వెలుగునైనది. కాబట్టి ఇక్కడ ఏంటి, ఆయన వాక్యం దేనికి మన త్రోవకి పాదములకు వెలుగును, దీపమును త్రోవకు వెలుగునై ఉన్నది. కాబట్టి ఆయన వెలుగునిచ్చేటువంటి వాక్యం ఆయన వాక్యం. కాబట్టి ఇక్కడ దీనిలో ఆ వాక్యాన్ని మనకు మనసులో ఆజ్ఞలను తప్పదారి పాటించమని తల్లి ఇతనికి ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 6-9 చూద్దాం. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 6-9 వరకు చూస్తే 6వ అధ్యాయం 6-9 వరకు, నేను నీకు ఆజ్ఞాపించి ఈ మాటలను నీ హృదయంలో ఉండవలను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఎంట కూర్చుండినప్పుడు, త్రోవలో నడుచున్నప్పుడు, పడుకున్నప్పుడు, లేచినప్పుడు వాటిని గురించి మాట్లాడవలను. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలను. అవి నీ కన్నులు నడుమ బాసికం వలె ఉండాలి. అవి ఎట్లా ఉండాలి, నీ ఇంటి ద్వారబంధం మీదను నీ గౌన్ల మీదను వాటిని వ్రాయాలి. అంటే ఇంట్లో మన జనరల్గా మనం వాక్యం పెట్టుకుంటాం కదా, అంటే చూసినప్పుడల్లా దేవుని యొక్క వాక్యానికి లోబడి నడుచుకోగలము అనేటువంటి విశ్వాసంతోనే మనం వాక్యం ఇంట్లో పెట్టుకుంటాం. ఇంట్లో వాక్యం మన కళ్ళ ముందు కనపడుతూ ఉంటే వాక్యాన్ని భిన్నకమైనటువంటి నడక మనలో ఉండదు, లోబడి నడుచుకుంటాం. అందువల్ల ఇక్కడ ఏం చెప్తుందంటే, ఇక్కడ అవి నీ కన్నుల నడుము బాసికం వలె ఉండాలి. బాసికం అంటే ఏంటంటే, వివాహ సందర్భంలో ఏం చేస్తాడు, భార్య భర్తలకి పెళ్లి కుమార్తె బాసికాన్ని కడతారు ఇక్కడ నిబంధన గుర్తుగా. అందువల్ల నీ ఇంటి ద్వారబంధం మీదను నీ గనుల మీదను వాటి రాసుకోవాలి. నీ కన్నుల్లో నడుము బాసికం వలె ఉండాలి, బాసికంలాగా ఉండాలి వాక్యాన్ని మనం అట్లా అంటిపెట్టుకుని ఉండాలి మనం. తర్వాత కీర్తనలు 19-11 ఏదేమంటే, కీర్తనలు 19-11లో నీ ఎదుట నేను పాపం చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యంను ఉంచుకొని ఉన్నాను. అంటే నా హృదయంలో పాపం చేయకుండా ఉండటం కోసం హృదయంలో వాక్యం ఉంచుకున్నాడు. వాక్యం ఏం చేస్తుందంటే గద్దిస్తుంది, శక్తివంతమైనటువంటిది వాక్యం. కాబట్టి అది గద్దిస్తుంది, మనిషిని గద్దిస్తుంది. అది ఏంటంటే కృపాసత్య సంపూర్ణంగా మన మధ్య ఉంటుంది, మనకు సూచనలు ఇస్తూ ఉంటుంది. తర్వాత దీనిలో సామెతలు 3:1-3-5 చూద్దాం. సామెతలు 3 అధ్యాయం 1-3 వచనాల్లో చూద్దాం. నా కుమారుడా నా ఉపదేశమును మరొకము, ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనము. అవి దీర్ఘాయువును సుఖజీవంతో కూడి సంవత్సరములను శాంతిని కలుగజేయును. దయను సత్యమును ఎన్నడూ నిన్ను విడిచిపోనీయకము. వాటిని కంఠభూషణముగా ధరించుకొను. నీ హృదయం అని పలక మీద వాటిని రాసుకోవాలి. అంటే ఎప్పుడు కూడా మన హృదయంలో దేవుని వాక్యం ఉండాలి, అది దాని ఉద్దేశం. గదిలో ప్రార్థన ఉండాలి, మదిలోనే వాక్యం ఉండాలి, వీధిలో సాక్ష్యం ఉండాలి. అంటే ఎప్పుడు మనం హృదయంలో ధ్యానిస్తూ ఉండాలి. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటే అక్కడ తొట్టుపాటు ఉండదు. ధైర్యంగా దేవుని నా పక్షంగా ఉన్నాడని ఉద్దేశంతో యెహోవా మీ అండనుగా మిమ్మల్ని ఆశ్రయించి ఆటంకపరచువారు ఎవరని చదివించాడు కదా. కాబట్టి యెహోవా మన అండగా ఉంటాడు. ఇప్పుడు వాక్యం మన మధ్యలో ఎప్పుడైతే ఉంటుంది, దేవుని యొక్క అండ మనకు ఎప్పుడు ఉన్నట్లే. తర్వాత దీనిలో దావీదు విషయానికి వచ్చేటప్పుడు దావీదు హృదయం ఎంత నిండి పొర్లిపోయిందంటే, దావీదు మందిర నిర్మాణం కోసం ఏం చేస్తాడంటే మ్యాక్సిమం తనకు సంపాదించిన సంపాదన అంతా దేవునికే ఇస్తాడు. ఇక్కడ దీనిలో ఈ వాక్యం చూద్దాం. 1 దినవృత్తాంతాలు 29 అధ్యాయం 2-4 వచనాలు చూద్దాం. మొదటి దినవృత్తాంతాలు 2 దినవృత్తాంతాలు 29 అధ్యాయం 2-4 వచనాలు.
నేను బహుగా ప్రయాసపడి నా దేవుని మందిరమునకు కావలసిన బంగారపు పనికి బంగారమును, బంగారు పనికి బంగారమును, వెండి పనికి వెండిని, ఇత్తడికి పనికి ఇత్తడిని, ఇనుప పనికి ఇనుమును, కర్ర పనికి కర్రను, గోమేధికపు రాళ్లను, చెక్కుడు రాళ్లను, వింతైన వర్ణములు గల పాలు విధములైన రాళ్లను, మిక్కిలి వెలుగు గల నానా విధమ రత్నములను, తెల్ల చలువ రాయి విశేషముగా సంపాదించాడు. మరియు నా దేవుని మందిరము నాకు కలిగి ఉన్న మక్కువ చేత, అంటే అతని హృదయం ఎంత దేవుని కొరకు ఎంత ప్రయాసపడిందంటే అదే చెబుతున్నాడు. మరి దేవుని మందిరం మీద నాకు కలిగి ఉన్న మక్కువ చేత నేను ఆ ప్రతిష్ఠితమైన మందిరం నిమిత్తము సంపాదించిన వస్తువులను కాక నా సొంత బంగారమును వెండిని నా దేవుని మందిరం నిమిత్తం నేను ఇచ్చేదను. తర్వాత గదులు గోడల రేకుమూతకును బంగారు పనికిని బంగారమును, వెండి పనికి వెండిని, పనివారు చేయి ప్రతి విధమైన పనికి 6,000 మణుగుల ఓఫీర్ బంగారమును, 14,000 మణుగుల పొట్టము వేయబడిన వెండిని ఇచ్చున్నాను. అంటే ఓఫీర్ బంగారం అంటే స్వచ్ఛమైనటువంటి బంగారం. ఎన్ని మణుగులు ఇచ్చాడు? 6,000 మణుగులు బంగారం ఇచ్చాడు. 14,000 మణుగుల పుటం వేయబడిన వెండి ఇచ్చాడు. పుటం వేయబట్టం అంటే పుటం వేస్తే ఏమవుద్దంటే శుద్ధపరచడం, శుద్ధీకరించడం అనమాట. బంగారం వేడి చేయటం వలన దాన్ని కరిగించడం వల్ల ఏమవుతుంది, దానిలో మలినాలను పోయి శుద్ధీకరించబడుతుంది. అంటే ఓఫీర్ బంగారం అంటే విలువైనటువంటి బంగారం అది. తర్వాత అంతా తనకు కలిగిందంతా ఇచ్చేశాడు. ఇక్కడ దీనిలో ఆయన ఎంతగా గిన్నె పొంగి పొరిలిన అనుభవం అనమాట. దాన్ని ఇది దావీదులో తనలో గిన్నె పొంగి పొరిలినటువంటి అనుభవం. తర్వాత దీనిలో వ్యర్థమైన వాటిని హృదయంలో నుండి తీసివేసుకోవాలి. హృదయంలో దేవుని ప్రేమ సమాధానం పొంగి పొరిలే అనుభవంలోకి రావాలి అని అంటే మన హృదయం నుంచి తీసివేయాలి. హృదయంలో వ్యర్థమైన వాటిని మన హృదయంలో రానికుండా జాగ్రత్త పడాలి. దీనిలో కీర్తనలు 37 ఆ దేవుని యొక్క ఆశీర్వాదం పొందాలంటే వ్యర్థమైన వాటిని మన నుంచి తీసేయాలి. అవేమిటంటే ఈ గలతీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయం, చెప్తాడు. 5వ అధ్యాయంలో 19 నుంచి 21 వరకు చూద్దాం. 19 నుంచి 21 వరకు ఇవన్నీ శరీర కార్యాలు. 5వ అధ్యాయం 19 శరీర కార్యాలు స్పష్టమైనవి. అవి ఏమనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, వ్యభిచారము, ద్వేషము, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాట్లు మొదలైనవి. వీటన్నిటి నుంచి ఏం చేయాలంటే మనల్ని వాటి నుంచి వదిలేసేయాలి. అది కామ, క్రోధ, లోభ, మోహ, మత్సరాలు కూడా మన హృదయం నుంచి వదిలేస్తే దేవుడు మన హృదయంలో ఉంటాడు. మన హృదయంలో స్థానం ఇవ్వగలిగిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఇక్కడ ఏంటంటే అత్యధిక ఆశలు పొందడంలో ఇవన్నీ ఉండకూడదు. శరీర కార్యాల మీద దీనిలో లోకములందరితో కూడా శరీరాశ, నేత్రాశ, జీవపడము అని చెప్తున్నాడు కదా. 1 యోహాను 2వ అధ్యాయం 15 వచనంలో చూద్దాం అది మాట. 1 యోహాను 2వ అధ్యాయం 15 వచనం నుంచి చూద్దాం. ఈ లోకములో ఉన్న వాటినైనా ప్రేమింపబడి ఎవడైనా లోకం ప్రేమించిన వాళ్ళ తండ్రి ప్రేమ వానిలో ఉండదు. ఈ లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపడమును తండ్రి వలన పుట్టినవి కావు. అవి లోక సంబంధమైనవి. లోకము దాని ఆశ గతించిపోతున్నావు కానీ దేవుని చిత్తము జరిగించేవాడు నిరంతరము నిలుచును. మనం ఏం చేయాలి? దేవుని చిత్తాన్ని జరిగించాలి. దేవుని చిత్తానుసారంగా మనం నడుచుకోవాలి. తర్వాత ఇందులో ఇంకో 2 ఉన్నాయి. 16-17 కూడా చూద్దాం. గలతీ 16-17 కూడా చూద్దాం. గలతీలు రాసిన పత్రిక 16-17 కూడా చూద్దాం. 16-17 వచనాలు కూడా చూస్తే ఇందులో నేను చెప్పినది ఏమనగా ఆత్మానుసారంగా నడుచుకోవాలి. శరీర కార్యాలను వదిలేసేయాలి. ఆత్మానుసారంగా నడుచుకోవాలి. అప్పుడు మీరు శరీరేచ్ఛలు నెరవేర్చరు. మనం ఆత్మానుసారంగా ఎప్పుడు నడుచుకుంటాం? శరీరేచ్ఛలకు దూరంగా ఉంటాం. శరీరం ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించడం. అది శరీరం ఏం చేస్తుందంటే కోరికల ఆశ, అత్యాశ, కోరికలు కలిగి ఉంటుంది. ఆత్మకు అది ఇష్టం ఉండదు. అంటే ఆత్మకు విరోధంగా శరీర కార్యాలు ఉంటుంటాయి. విరోధంగా అపేక్షించుంది. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నాయి. కనుక మీరేమి ఇచ్చేస్తారో వాటిని చేయకుందరు. ఎప్పుడు శరీరము ఆత్మకు ఈ ఆత్మానుసారంగా నడుచుకోవాలి.
ఈ శరీర ఆత్మానుసారం నడుచుకుంటే మీరు ఆత్మచేత నడిపబడిన ఎడల ధర్మశాస్త్రంలోనైన వారు కాదు. తర్వాత శరీర కర్మలు స్పష్టమై ఉన్నాయి. అవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము. ఇవన్నీ కూడా వీటన్నిటి విగ్రహారాధన, విచారము, ద్వేషములు, కలహములు, మతాలు ఇవన్నీ కూడా వీటిని ఏం చేయాలంటే మనం వదిలేసేయాలి. వదిలేస్తే దేవునిలో మనం ఎదగలిగితే అత్యధికమైనటువంటి ఆశీర్వాదాలను మనం పొందుకోగలుగుతాం. తర్వాత ఇంకో వాక్యం కూడా చూద్దాం. మనం ఎట్లా నడుచుకోవాలంటే కొలసీలు రాసిన పత్రిక 3, ఈ ఎఫెసీయులు రాసిన పత్రికలో చూద్దాం. ఎఫెసీయులు రాసిన పత్రికలో ఈ 4వ అధ్యాయం చూద్దాం. 4వ అధ్యాయంలో 29, 4వ అధ్యాయం 29-30 వచనాలు చూద్దాం. వినువారికి మేలు కలుగునట్లు అవసరం బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనములే పలుకుడు, కానీ దుర్భాష ఏదైనా మీ నోట రానివ్వకుడి. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి. విమోచన దినం వరకు ఆయన యందు మీరు ముద్రించబడి ఉన్నారు. మనం ముద్రించబడి ఉన్నాం. దేవుని బిడ్డలుగా మనం ముద్రించబడి ఉన్నాం. ఇప్పుడు ఇక్కడ దీనిలో సమస్తమైన ద్వేషమును, కోపమును, క్రోధమును, అల్లరి, దోషమును, సకలమైన దుష్టత్వమును మీరు విసర్జించుడి. ఒకరి ఏళ్ళ ఒకరు ఎట్టా ఉండాలి, దయగలిగి కరుణ హృదయాలై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరును ఒకరినొకరు క్షమించాలి. అంటే కక్షతో ఇది సాధించలేము, కానీ క్షమాభిక్షతోనే సాధించగలుగుతాం. క్షమాభిక్షతోనే దేవుని మన బిడ్డల మనం సహోదరుల యొక్క మన్నలను పొందుకోగలుగుతాం. తర్వాత దీనిలో కీర్తనలు 84 చూద్దాం. కీర్తనలు 84 అధ్యాయం 10వ వచనంలో, కీర్తనలు 84 అధ్యాయం 10వ వచనంలో దేవుడు దావీదు భక్తుడు ఏం కోరుకుంటున్నాడంటే, బయట అక్కడక్కడ ఉండే కంటే దేవుని ఆర్వణలో ఉండటం ఆయనకి ఇష్టమైంది. దాన్ని చూద్దాం. 84:10 వచనంలో, 24:10 వచనంలో, నీ ఆవరణలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. భక్తిహీనుల గుడారమును నివసించడం కంటే నా దేవుని మందిరము వద్ద నుండుట నాకు ఇష్టం. దేవుని మందిరం దగ్గర ఉండటం నాకు ఇష్టం అంటాడు. ఎందుకంటే దేవుని మందిరంలో ఉన్నట్లయితే ప్రశాంతమైనటువంటి మనసును పొందుకోగలదు. దేవుని సన్నిధి అందులో ఉంటుంది కాబట్టి దేవుని మందిరంలో మన ప్రశాంతమైనటువంటి మన శాంతి సమాధానంతో కూడుకున్న మనసు ఉంటుంది కనుక బయట ఎక్కడో వ్యవహారం చేసే కంటే ఆ మందిరం దగ్గర నిలబడితే మనసుకు నెమ్మది ఉంటుంది అనేటువంటి దావీదు భక్తుని యొక్క అభిప్రాయం. అందులో కీర్తనలు 19:8 కూడా చూద్దాం. కీర్తనలు 19 అధ్యాయం 8 వచనంలో కూడా చూస్తే, 19 అధ్యాయం 8 వచనం, యెహోవా ఉపదేశములు నిర్దేశమైనవి, అవి హృదయమును సంతోషపరచును. యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైంది, అది కన్నులకు వెలుగునిస్తుంది. యెహోవా ఉపదేశాలు ఎట్లా ఉంటాయంటే మనకి హృదయానికి సంతోషాన్ని ఇస్తాయి. తర్వాత ఏమన్నా మనసును నిర్మలంగా ఉంచుతుంది. ఆ కన్నులకు వెలుగునిచ్చేటువంటి విధంగా ఉంటుంది దేవుని యొక్క వాక్యం, దేవుని యొక్క ఉపదేశం అట్లా ఉంటుంది. అందువల్ల చర్చిలో ఉంటే ఏమవుతుందంటే దేవుని యొక్క ఉపదేశాన్ని మనం వినగలుగుతాం, పొందుకోగలుగుతాం, ఆత్మీయంగా బలపరచగలుగుతాం. యెహోవా యందు భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి. అవి ఎట్లా ఉంటాయంటే బంగారం కంటే విస్తారమైన, మేలిం బంగారం కంటే నువ్వు కోరదగినవి, తేనె కంటేను జుంటి తేనెల కంటేను మధురమైనవి. దేవుని యొక్క బోధలు అట్లా ఉంటాయి. అందుకని ఇక్కడ ఏమవుతుందంటే మత్తయి సువార్త 5వ అధ్యాయం కొండ మీద ప్రసంగంలో వీళ్ళు 3 రోజులు 4 రోజులు ఉన్నా కూడా దేవుని వాక్యం పట్ల ఆకర్షితులై ఆయన ఇచ్చినటువంటి ఆకర్షితులై వాళ్ళు ఏం చేస్తారంటే ఆ అన్నపానీయాలు కూడా లేకుండా అట్లాగే ఉండిపోతారు. అప్పుడు దేవుడు వాళ్ళ మీద కనికరపడతాడు. కనికరపడి ఏం చేస్తాడంటే అక్కడ దేవుడు వాళ్ళ మీద కనికరపడి ఏం చేస్తాడంటే మత్తయి సువార్త 14వ అధ్యాయం 14 వచనం నుంచి 21 వరకు చూద్దాం. మత్తయి సువార్త 14వ అధ్యాయం 14 వచనం చూద్దాం. అక్కడ ఆయన మీద వచ్చి ఆ గొప్ప సమూహం చూచి వారి మీద కనికరపడి వారిలో రోగులైన వారిని స్వస్థపరచను. సాయంకాలం అన్నప్పుడు శిష్యులు ఆయన వద్దకు వచ్చిరి. ఇది అరణ్య ప్రదేశము, ఇప్పటికే పొద్దుపోయిను. ఈ జనుల గ్రామంలోనికి వెళ్ళి భోజన పదార్థాలు కొనుక్కుంటూ వారిని పంపివేయమని చెప్పన్నారు. అప్పుడు దేవుడు ఏమంటాడంటే, యేసు వెళ్ళక్కర్లేదు, మీరే వారికి భోజనం పెట్టుడని వారితో చెప్పాను. అయితే వాళ్ళకి అంతమందికి భోజనం పెట్టాలంటే ఎంతమంది చూద్దాం. అది కూడా కింద ఇక్కడ మన యొద్ద 5 రొట్టెలు 2 చేపలు తప్ప మరి ఏమీ లేదని వాళ్ళతో చెప్పారు. అందుకు ఆయన వాటి నా యొద్దకు తండని చెప్పి పచ్చిక మీద వాళ్ళని కూర్చుండని వాళ్ళని ఆజ్ఞాపించి 5 రొట్టెలు 2 చేపలను పట్టుకొని ఆకాశం వైపు కన్నులెత్తి ఆశీర్వదించి
స్తోత్రం చేసి ఆ రొట్టెలను విరిచి శిష్యులకు ఇచ్చాను. శిష్యులు జనులకు వడ్డించారు. అయితే అక్కడ చూశారు ఎంత అవుతుందో. వారందరూ తిని తృప్తి పొందిన తర్వాత మిక్కిలిన ముక్కలు 12 గంపలకు ఎత్తారు. ముందు అక్కడ నీటి చేపలు, 2 చేపలు, 2 చిన్న చేపలు, 5 రొట్టెలే ఉన్నాయి. దేవుడు ఏం చేశాడంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విరిచి వాటిని ఏం చేస్తాడంటే వాడి స్తోత్రం చేసి విరిచి ఏం చేస్తాడంటే వడ్డించి మన శిష్యులకు ఇస్తాడు. శిష్యులు వడ్డిస్తే తినగా అందరూ తృప్తిగా తినగా మిగిలిన ముక్కలనంతా పూజ చేస్తే ఏమవుతుందంటే 12 గంపలకి ఎత్తారంట. అందులో తృప్తిగా తిని తాగిన అంతమంది స్త్రీలు పిల్లలను కాక తిన్నవారు ఇంచుమించు 5,000 మంది పురుషులు ఉన్నారు. అంటే జనరల్గా ఇక్కడ అంటే స్త్రీలు పురుషులు కాకుండా తిన్నవారు 5,000 మంది పురుషులు అంటే స్త్రీలు జనరల్గా ఏంటంటే ఎక్కడ వాక్పరిచయం జరిగినా స్త్రీల సంఖ్య ఎక్కువగా ఉంటుంది, పురుషుల సంఖ్య తక్కువగా కనపడుతూ ఉంటుంది. అందులో ఇక్కడ ఎంతమంది అని పురుషులే 5,000 మంది ఉన్నారు. అంటే స్త్రీలు వాళ్ళని కూడా కలుపుకుంటే చాలా అవుతుంది సంఖ్య. అంటే మనం ఇంత అని చెప్పలేం, కానీ మొత్తం సంఖ్య చాలా సంఖ్య అవుతుంది. అదే ఇంకో సందర్భంలో కూడా 15వ అధ్యాయంలో కూడా ఏం చెబుతాయంటే మత్తయి సువార్త 15వ అధ్యాయం 15 వచనం నుంచి మత్తయి సువార్త 15వ అధ్యాయం 32వ వచనం చూద్దాం. 15వ అధ్యాయం 32వ వచనం చూస్తే అక్కడ కూడా 15వ అధ్యాయం 32వ వచనంలో చూస్తే అంతటా యేసు తన శిష్యులను పిలిచి ఆయన ఒక దీని ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఆయన వారికి జనసమూహానికి ఆయన వద్దకు కుంటివారు, గుడ్డివారు, మగవారు, అంగహీనులు మొదలైన వారు అనేకులు తీసుకొని వచ్చి ఆయన పాదముల వద్ద పడవేశారు. ఆయన వారిని స్వస్థపరిచాను. మగవారు మాట్లాడుటైను, అంగహీనులు బాగుపట్టేను, కుంటివారు నడుటైను, గుడ్డివారు చూచుటైను జనసమూహం చూసి ఆశ్చర్యపడి ఇశ్రాయేలు దేవుని మహిమపరిచారు. అంతటా యేసు ఆ శిష్యులను పిలిచి ఏం చెప్తా అంటే జనులు నేటికి 3 దినముల నుండి నా యుద్ధ ఉన్నారు. వారికి తిననేమీ లేదు కనుక వారి మీద కనికరపడుతున్నాను. వారి మార్గంలో మోసపోదురేమో అని వారిని ఉపవాసంతో పంపివేయటం నాకు మనసు లేదని వారితో చెప్తారు. అప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ఆయన శిష్యులు ఎంత గొప్ప జనసమూహమును తృప్తిపరచుటకు కావలసిన రొట్టెలు అరణ్యంలో మనకు ఎక్కడ వచ్చునని ఆయన తండ్రి. అప్పుడు ఆయన ఏమంటాడంటే యేసు మీ వద్ద ఎన్ని రొట్టెలు ఉన్నవి వారిని అడుగుమని అడుగుగా వారు 7 రొట్టెలను కొన్ని చిన్న చేపలు ఉన్నాయని చెప్పించాడు. అప్పుడు మళ్ళీ ఆయన ఏం చేస్తాడంటే అప్పుడు ఆయన నేల మీద కూర్చొని పెట్టమని అందరు జనసమూహాన్ని 7 రొట్టెలను ఆ చేపలను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వాటిని విరిచి శిష్యులకు ఇచ్చాను. శిష్యులు జనసమూహానికి వడ్డించారు. అయితే ఇక్కడ తిన్నవారు చూడండి, వారందరూ తిని తృప్తి పొందిన మీదట మిగిలిన ముక్కలను 7 గంపల నిండా ఎత్తారు. తర్వాత స్త్రీలు పిల్లలు కాక తిన్నవారు 4,000 మంది పురుషులు ఉన్నారు. అంటే స్త్రీలు తిన్నవారు ఎన్ని గంపలకి 12 గంపలకి ఎత్తారు. ఈ ముక్కలను 7 గంపలకి ఎత్తారు. పురుషులు స్త్రీలు తిన్నవారు ఎంతమంది ఉన్నారు? 4,000 మంది పురుషులు కాక స్త్రీలు పిల్లలు కాక మిగతా వాళ్ళు చాలామంది ఉంటారు. స్త్రీలను పిల్లలను కాక తిన్నవారు 4,000 మంది పురుషులు ఉన్నారు. 4,000 మంది పురుషులు కాబట్టి పురుషులే ఎక్కువ సంఖ్యలో ఉన్నారు అక్కడ. అంటే స్త్రీలు దాన్ని బట్టి ప్రపోర్షనట్గా మనం తీసుకుంటే స్త్రీలు కూడా కలిపి చాలా సంఖ్య అవుతుంది. అంటే ఆయన దగ్గర ఉన్న ఎన్ని రొట్టెలు ఉన్నాయి? ఆయన దగ్గర ఉన్న ఎన్ని రొట్టెలు ఉన్నాయి? ఇక్కడ మనకి 7 రొట్టెలు ఉన్నాయి. ఆ 7 రొట్టెలు కొన్ని ఆయన యొద్ద ఎన్ని రొట్టెలని వారి అడుగుగా వారి 7 రొట్టెలని కొన్ని చిన్న చేపలు ఉన్నాయి. కాబట్టి 7 రొట్టెలు చిన్న చేపలను ఏం చేస్తాడు? స్తుతించి వాళ్ళకి వడ్డిస్తే తృప్తిగా తిని భోంచేస్తారు. అప్పుడు ఎన్ని గంపలు అవుతుంది? 12 గంపలకి ఎత్తుతారు వాళ్ళు. 12 గంపలకి ఎత్తుతారు. కాబట్టి దేవుని ఆశీర్వాదం ఎట్లా ఉంటుందంటే ఐశ్వర్యాన్ని ఇస్తారు. నరుల కష్టం చేత సామెతలు 10:22 చూద్దాం. సామెతలు 10వ అధ్యాయం 22వ వచనంలో 10వ అధ్యాయం 22వ వచనంలో యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చును, నరుల కష్టం చేత ఐశ్వర్వాదం ఎక్కువ కాదు. దేవుడు ఆశీర్వదిస్తే అంతకంతకే ఆశీర్వాదం అవుతుంది. తర్వాత దీనిలో ఇంకో మాట కూడా చూద్దాం. 22 అధ్యాయం సామెతలు 22 అధ్యాయం 1-4 వచనాలు చూద్దాం. గొప్ప ఐశ్వర్యం కంటేను మంచి పేరును వెండి బంగారం కంటే దయను కోరతగినవి. ఐశ్వర్యవంతులను దరిద్రులను కలిసిందురు, వారందరినీ కలుగు చేసిన వాడు యెహోవాయే. బుద్ధిమంతుడు అపాయం వచ్చుడు చూసి దాగును, జ్ఞానం లేని వారు యేసుకు ఆపదలు పడుతుంది. యెహోవా యందు భయభక్తులు అంటే వినమ్రతకును ప్రతిఫలముగా ఐశ్వర్యం ఘనతకును జీవమును దానివల్ల కలుగుతుంది. అంటే ఇక్కడ యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఎట్లుంటుందంటే భయభక్తులు కలిగి ఉంటే వినయమునకు ప్రతిఫలము ఐశ్వర్యమును ఘనత జీవమును దానివల్ల కలుగుతుంది. ఐశ్వర్యం ఘనత దానివల్ల కలుగుతుంది అనమాట. తర్వాత దీనిలో ఇంకో మాట ఏంటంటే
అట్లా మన సంభాషణ ఎట్లా ఉండాలంటే దీనిలో మనకి ఎఫ్ఎస్సీలు రాసిన ప్రతి 4వ అధ్యాయం ఇంకోటి చూద్దాం. దానిలో ఎఫ్ఎస్సీలు రాసిన ప్రతి 4వ అధ్యాయంలో 31-32 వచనాలు. ఎఫ్ఎస్సీలు రాసిన పత్రిక 4వ అధ్యాయం 31-32 వచనాలు. సమస్త ద్వేషమును, కోపమును, క్రోధమును, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వం మీరు విసర్జించుడి. ఒకని ఏళ్ళ ఒకడు దయగలిగి కరుణా హృదయలై క్రీస్తును దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరును ఒకరినొకరు క్షమించాలి. అంటే మనం అధికంగా ఆశీర్వదించబడాలంటే మనలో దుష్టత్వం ఉండకూడదు, దుష్టాలోచన తలంపులు మనలో ఉండకూడదు, తీసివేసుకోవాలి. మన క్షేమాభివృద్ధిగా అనేటువంటి మంచి పలుకులనే పలకాలి, కానీ వేరే విధంగా ఉండకూడదు మన ప్రభు. అది ఎట్లా ఉంటుందంటే అది కాబట్టి ఇక్కడ దీనిలో ఇంకో మాట చూద్దాం. దీనిలో మనం ఎట్లా ఆత్మీయ బలపరచబడాలంటే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 1 నుంచి చూద్దాం. దేవుని చిత్తం వలన యేసుక్రీస్తు అని 14వ అధ్యాయం 1 నుంచి 18. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడి ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడి. విశేషముగా మీరు ప్రవచన వరమును అపేక్షించరు. ఎందుకనగా భాషలతో మాట్లాడు అని మనుషులతో కాదు, దేవునితో మాట్లాడుతున్నాడు. మనుషుడెవడను గ్రహింపుడు కానీ వాడు ఆత్మ వలన మర్మములను పలుకుతున్నాడు. క్షేమాభివృద్ధియు హెచ్చరికయు ఆదరణయు కలిగినట్లు ప్రవచించువాడు మనుషులతో మాట్లాడుతున్నాడు. భాషలతో మాట్లాడువాడు తనకే క్షేమాభివృద్ధి కలుగు చేసుకుని కానీ ప్రవచించువాడు సంఘ క్షేమాభివృద్ధిని కలుగు చేస్తాడు. కొంతమంది భాషల్లో మాట్లాడేవాడు ఉంటారు. ఈ ప్రవచించేవాడేమో సంఘ క్షేమాభివృద్ధి కోరుకుంటాడు, భాషలతో మాట్లాడేమో క్షేమాభివృద్ధి తనకే క్షేమాభివృద్ధి, తన పర్సనల్గా క్షేమాభివృద్ధి కోరుకుంటాడు. కాబట్టి మనం ఎట్లా ఉంటే సంఘ క్షేమాభివృద్ధి కొరకు మనం ఆత్మతో మాట్లాడాలి, ఆత్మీయంగా బలపడి ఉండి ఆత్మతో మనం మాట్లాడాలి. ప్రవచించేవాళ్ళు ఏమన్నా సంఘ క్షేమాభివృద్ధికి ప్రవచనాలు ఉపయోగపడితే భాషల్లో మాట్లాడటం ఆత్మీయంగా తనకే క్షేమాభివృద్ధి కలిగేటువంటి పరిస్థితి ఉంటుంది. తర్వాత యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3:17 చూద్దాం. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17 వచనం చూద్దాం. 3వ అధ్యాయం 17 వచనం. అయితే పైనుండి వచ్చి జ్ఞానం ఉండాలి. అట్లా మన జ్ఞానం కలిగి ఉండాలి. ఆ జ్ఞానం ఎట్లా ఉండాలంటే పైనుండి వచ్చి జ్ఞానం మొట్టమొదటి పవిత్రమైనది, తర్వాత సమాధానకరమైనది, మృదువైనది, సులభంగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలముతోనూ నిండుకొనినది, పక్షపాతమైన వేషధారణైన లేనిదిగా ఉంటుంది. కాబట్టి పైనుంచి వచ్చే జ్ఞానాన్ని మనం పొందుకోవాలి. ఆత్మీయంగా బలపరచబడాలంటే పైనుంచి వచ్చేటువంటి జ్ఞానాన్ని మనం పొందుకోవాలి. తర్వాత ఇంకో వాక్యము 1 యోహాను పొందుకోవాలి. తర్వాత దీనిలో చివరిగా ఏం చేద్దామంటే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 1 నుంచి ఇంతకుముందు చదువుకున్నాగా ప్రేమ కలిగి ఉంటూ ప్రయాసపడు. దాని తర్వాత ఇంతకుముందు 2 వచనాలు చదువుకున్నాం. భాషలతో మాట్లాడబోదు మీరు తర్వాత 6వ వచనంలో ఏంటంటే సహోదరులారా ఆలోచించుడి, భాషలతో మాట్లాడుచు నేను మీ వద్దకు వచ్చి సత్యమును బయలుపరచవలననియు, జ్ఞానోపదేశం చేయవలననియు, ప్రవచింపవలననియు, బోధింపవలననియు మీతో మాట్లాడకపోయిన ఎడల నా వలన మీకు ప్రయోజనం ఏమి? కాబట్టి పిల్లను గ్రోవి అయితే లోకముందు ఎన్నో విధమైన భాషలు ఉన్నాయి. వాటిలో ఒకటైన స్పష్టము ఉండదు. మాటల అర్థము నాకు తెలియకుండిన ఎడల మాట్లాడు వానికి నేను పరదేశినిగా ఉందను, మాట్లాడువాడు నాకు పరదేశిగా ఉండను. మీరు ఆత్మ సంబంధమైన వరముల విషయమై ఆస్తి గలవారు గనుక సంఘ క్షేమాభివృద్ధి కలుగునట్లు
కలుగు నిమిత్తము అవి మీకు విస్తరించినట్లు ప్రయత్నం చేయండి. భాషల్లో మాట్లాడువాడు అర్థం చెప్పు శక్తి గలుగుటకై ప్రార్థన చేయాలి. అంటే భాషల మాట్లాడినప్పుడు భాషల అర్థం కూడా చెప్పగలండి. మిగతా వినువారికి ఏం చెబుతున్నామో ఏంటి అనేది వీళ్ళకి అర్థం కావాలి కదా. ఏదేమైనా మన ఆత్మీయ బలపడాలి, స్థిరపడాలంటే ఆత్మీయంగా ఎట్లా ఉండాలంటే దీనిలో ఈ మాట చెబుతాడు. వినువారికి క్షేమాభివృద్ధి 49 అధ్యాయంలో 4 ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 29వ వచనంలో మన సంభాషణ అట్లు వినువారికి మేలు కలిగినట్లు మన సంభాషణ ఉండాలి, పరిచర్య ఉండాలి, వాక్యోపదేశం ఉండాలి. వినువారి మేలు కలిగినట్లు అవసరం బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలకాలి, కానీ దుర్భాష అయిన ఏది మన నోట రానియకూడదు. వీటన్నిటిని బట్టి మనకి ఏంటంటే దీనిలో మన సంభాషణ ఎట్లా ఉండాలంటే కొలస్సీయులకు రాసిన పత్రికలో చెప్తాడు. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 25వ వచనంలో చూద్దాం చూడండి. కొలస్సీయులకు రాసిన పత్రిక 'కొలస్సీయులకు రాసిన పత్రిక చివరిలో ఎట్లా ఉందంటే దీనిలో చెప్తాడు. ఇక్కడ మనం ఏం చేయాలంటే ప్రతి మనుషుడికి కూడా ఎలాగ ప్రత్యుత్తరం ఇవ్వాలనో అది మీరు తెలుసుకున్నట్టుకై మీ భాష ఎట్లా ఉండాలంటే సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచికరంగాను కృపాసహితంగా ఉండాలి. అంటే ఇవన్నీ ఉండాలంటే ఆత్మీయంగా మనం బలపడాలి. కాబట్టి కొద్ది వాక్యం తన వెనుకలో దేవుడు దీవించను గాక. చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియ పరలోకమున్న తండ్రి, పాదం చెంత చడుచున్నాను నాయన ఆత్మీయ బలపరచబడటం కోసం మీరు ఇచ్చినటువంటి కొంత నాయన ఏ విధంగా ఆత్మీయ బలపరచబడాలి, ఈ లోక విషయంలో ఎట్లా జాగ్రత్త ఉండాలంటే దాని గురించి వివరించిన దాన్ని బట్టి వందనాలు. ఈ లోకాశ్రుని కూడా శరీరాశ నేత్రాశ జీవుడు డంబాలను వాటి దూరంగా ఉండమని సెలవిచ్చారు. ఆత్మీయ బలపడాలంటే వీటన్నిటికీ దూరంగా ఉండాల్సిన పరిస్థితి నాయన. ఆత్మీయ నాయన ఆత్మానుసారంగా నడుచువాడు ఆత్మక్రియలను జరిగిస్తాడు, కానీ శరీరానుసారంగా శరీరానుసారంగా నడుచుకునేవాడు ఆత్మకు విరుద్ధంగా నడుచుకుంటాడని సెలవిచ్చారు. కాబట్టి ఆత్మీయానుసారంగా నడుచుకోవడానికి సాయం చేయండి. నా సుబుద్ధిని ఆధారం చేసుకోకుండా పూర్వం హృదయంతో మీ అందు నమ్మిక ఉంచి మా ప్రవర్తన ఎంతటందు మీ అధికారంలో నడుచుకోవడానికి సాయం చేయమని కొద్ది ఉన్నపాలు మా ప్రభువుని పిలుపుమాడిని యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.